my honey come back. Sometime I'm on a red back jack. Sometime I'm going over here. Sometime can my honey come back. Sometime I'm on a red back jack. Sometime I get a hump in my back. Sometime I'm going over here. Sometime can my honey come back. Sometime I'm on a red back jack. Sometime I get a hump in my back. Sometime I'm going over here. Sometime can my honey come back. Sometime I'm on a red back jack. Sometime I get a hump in my back. Sometime I'm going over here. Sometime can my honey come back. Sometime I'm హాయ్ సంతోష్, నేను డాడీని మాట్లాడుతున్నా. How are you, friend? ఏం చేస్తున్నావు? In a small party. వినపడుతుందిలే. నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు పార్టీకి వెళ్ళినప్పుడల్లా నన్ను తీసుకెళ్ళరా. నువ్వు ఒక్కడే వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎలా రా? Hello? 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 హలో Hello? హలో Hello? నీకు వినపడుతుందో నాకు బాగా తెలుసురా. మీ అమ్మ నన్ను తిట్టినప్పుడల్లా నేను యూజ్ చేసే ట్రిక్ నా మీద యూజ్ చేయకు. హలో Hello? సంతోష్. Hello? హలో Hello? 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 సరే, పార్టీని బాగా ఎంజాయ్ చేయి. Thanks, friend. ఇది మాత్రం ఇది కరెక్ట్ గా వినిపిస్తుంది. లండన్ రాయల్ ఆర్ఫనేజ్ కి డొనేషన్ ఇచ్చారంట కదా. అదేం పెద్ద అమౌంట్ ఏం కాదు, జస్ట్ 10,000 pounds. 10,000 pounds పెద్ద విషయం ఏమీ కాదు. ఆ అమౌంట్ ని యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ త్రూ ఆ పార్టీ. దానివల్ల మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఉపయోగపడుతుంది కదా. అలా కాదే, ఆర్ఫనేజ్ ఇస్తే పుచ్చుకోవడానికి చాలా మంది ఉంటారు. ఈ డొనేషన్లు చారిటీ లాంటి ఉపయోగం లేని పనులు ఎప్పుడు చెయ్యొద్దండి, నాకు నచ్చవు. Hi, Dad. ఏంటి డాడ్ అంత మూడీగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, టెల్ మీ వైఫ్ ప్రాబ్లం? హే, అమ్మ తిట్టిందా? థ్యాంక్స్. వై? కొట్టిందని అడగలేదుగా. అమ్మ సంగతి నీకు తెలుసు కదా డాడ్, ఎందుకు అప్సెట్ అవుతున్నావు? నేనేం ఫీల్ అవ్వట్లేదురా. నీకో విషయం తెలుసా? పెళ్ళాంతో బాగా తిట్లు తిన్నాడు కాబట్టే సాక్రటీస్ అంత గొప్పడయ్యాడు. నీ గురించి మాట్లాడలేదే, సాక్రటీస్ వైఫ్ గురించి. హలో, ఒక నిమిషం ఫోన్. హలో బావగారు, నేను ఇండియా నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. బాగున్నారా? మీ చెల్లి దయ వల్ల 3 తిట్లు 6 చివాట్లతో ఇలా నెట్టుకొస్తున్నాను. ఇదేమన్నా మీకు కొత్తటండి? మీ అన్నయ్య ఫ్రమ్ ఇండియా. ఏంటన్నయ్యా, బావున్నావా? ఏంటి విశేషాలు? అన్ని విశేషాలే. వచ్చే 14వ తారీఖున లలితకి నిశ్చితార్థమే. అదేంటి ఇంత సడన్ గా? లవ్ అంది, నో అన్నాను. కెవ్వంది, ఓకే అన్నాను. లవ్వా? అబ్బాయికి ఆస్తి ఏమన్నా ఉందా? ఉందా? అందుకే కదా ఒప్పుకుంది. ఇగో, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి, దగ్గరుండి మీ చేతుల మీదుగా పెళ్లి జరిపించాలి. బావగారికి చెప్పు. హాయ్ అత్తయ్య, నేను లల్లిని. ఏంట్లల్లి, బావున్నావా? బాగున్నానత్తయ్య. సంతోష్ కూడా తీసుకురండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అలాగే అలాగే. సంతోష్, ఎస్ మామ్. వి ఆర్ గోయింగ్ టు ఇండియా. ఇండియా? హాయ్ ఇండియా. మీరేంటి, మీరు రావట్లేదు? ఏ యుఎస్ లో కాన్ఫరెన్స్ ఉంది, మర్చిపోయారా? ఓ హాయ్ యుఎస్.